పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇప్పటికే పలు దేశాల మధ్య యుద్ధాలతో ప్రపంచం వణుకుతుంటే అగ్రరాజ్యాలు అమెరికా రష్యాల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. ట్రంప్ నోటి దురుసుకు రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ కౌంటర్ రిప్లై రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. అణ్వాయుధాల్లో ప్రపంచంలోనే అగ్రగాములైన రెండు అగ్రదేశాల మధ్య యుద్ధమే వస్తే అది ప్రపంచ వినాశనానికే దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేధావులు. అయితే ట్రంప్ ది బ్లాక్ మెయిలింగ్ వ్యూహమే తప్ప అంతకు మించి యుద్ధానికి కాలుదువ్వే ధోరణి కాకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చాలా కాలంగా ప్రపంచంలో నిత్యం వార్తల్లో ఉంటోన్న ఏకైక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే. సర్వం నేనే, సకలం నేనే అన్న అహంభావంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్ ఛాంపియనే. తాజాగా ట్రంప్ ఓ వివాదం రాజేశారు. వివిధ ప్రపంచ దేశాలను సుంకాలతో బెదిరిస్తోన్న ట్రంప్ భారత్, రష్యాలను అధిక సుంకాలతో రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. భారతదేశం రష్యా నుంచి చమురు, రక్షణ రంగ సామాగ్రిని కొనుగోలు చేయడం ట్రంప్కు మంటగా ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ ఆరంభంలోనే రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా రష్యాతో ఎలాంటి వాణిజ్య సంబంధాలు పెట్టుకోకూడదని భారత్ను ఆదేశించింది. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్ చౌకగా వచ్చే రష్యా చమురును కొనుగోలు చేసుకుంటూనే వచ్చింది. ఈ అక్కసుతోనే ట్రంప్ తాజాగా భారత్, రష్యాలను ఉద్దేశించి ఆ రెండు దేశాలది డెడ్ ఎకానమీయే అని వెక్కిరించారు. భారత్, రష్యాలు ఎలా దివాళా తీసినా తనకు అవసరం లేదన్నారు. దీనికి రష్యా ఘాటుగానే బదులిచ్చింది. డెడ్ ఎకానమీ గురించే ట్రంప్ మాట్లాడుతున్నారు. బహుశా రష్యాకి ఉన్న డెడ్ హ్యాండ్ గురించి ట్రంప్ మర్చిపోయినట్లున్నారని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ ట్రంప్కు కౌంటర్ ఇచ్చారు. ఇది ట్రంప్కు తగలాల్సిన చోటే తగిలింది. ఇగో హర్ట్ అయ్యింది. అంతే, రష్యా సమీపంలోకి రెండు అణు జలాంతర్గాములను మోహరించాల్సిందిగా రక్షణ శాఖను ఆదేశించారు. విఫల నేత అయిన మెద్వెదేవ్ ఇప్పటికీ తాను రష్యా అధ్యక్షుణ్ణే అనుకుంటున్నారంటూ ట్రంప్ చురకంటించారు. మెద్వెదేవ్ వ్యాఖ్యల నేపథ్యంలో రష్యా ఎలాంటి దుందుడుకు చర్యకైనా తెగబడే అవకాశాలున్నాయన్న అనుమానంతోనే ముందస్తు జాగ్రత్తగా తమ సబ్మెరైన్లను మోహరించామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ వైఖరికి మరింత ధీటుగా బదులిచ్చింది రష్యా. రష్యా పాలకపక్ష నేత విక్టర్ వోడోలాడ్స్కీ ట్రంప్కు కౌంటర్ ఇచ్చారు. సోవియట్ యూనియన్ కాలం నాటి అణ్వాయుధాలు తమ దగ్గర చాలానే ఉన్నాయన్నారు విక్టర్. అంతేకాదు, అమెరికా పంపిన జలాంతర్గాములు చాలా కాలంగా మా కంట్రోల్లోనే ఉన్నాయని అమెరికా పరువు తీశారు. మహాసముద్రంలో అమెరికా కన్నా రష్యాకే ఎక్కువ జలాంతర్గాములు ఉన్నాయని అన్నారు. తద్వారా అమెరికాకు భయపడే స్థితిలో మేం లేమనేశారు విక్టర్. జలాంతర్గాములను మోహరించిన ట్రంప్ రష్యాకు మరో డెడ్ లైన్ కూడా విధించారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని 50 రోజుల్లో నిలిపివేయాలని కొద్ది రోజుల క్రితం అన్న ట్రంప్ తాజాగా 10-12 రోజుల్లో యుద్ధం ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రష్యా, అమెరికా మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త వాతావరణం ఎటు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు కంగారు పడుతున్నాయి. ప్రత్యేకించి యూరప్ దేశాలు బాగా ఆందోళనగానే ఉన్నాయి. ఎందుకంటే రష్యా, అమెరికాల మధ్య యుద్ధం అంటూ వస్తే యుద్ధం జరగబోయేది యూరప్ గడ్డపై. అణ్వాయుధాల తాకిడికి యూరప్ దేశాలు కకావికలమయ్యే ప్రమాదం ఉంది. అమెరికాకి యుద్ధ వ్యయం తప్ప ఇతర నష్టాలేవీ ఉండవు. అందుకే రష్యాతో అమెరికా తాడో పేడో అంటే అమెరికాని యూరప్ దేశాలే వెనక్కిలాగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. అయితే మరికొందరు మాత్రం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునే ట్రంప్తో ప్రమాదమే అంటున్నారు. దుందుడుకు నిర్ణయాలు తీసుకునే ట్రంప్ ఏ అణ్వాయుధాన్నో ప్రయోగించదలిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, అది ప్రపంచానికే పెనుముప్పు కాగలదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యాతో నిజంగానే యుద్ధాన్ని కోరుకుంటోందా అమెరికా అంటే లేదని అంటున్నారు విశ్లేషకులు. అయితే ట్రంప్ తీసుకున్న దుందుడుకు నిర్ణయాల వల్ల ఎలాంటి ప్రమాదానికైనా ఆస్కారం ఉండొచ్చని వారు వాదిస్తున్నారు. తమ పొలిమేరల్లో అమెరికా జలాంతర్గాములు ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యగా అమెరికా దాడి చేయడానికి ముందే మనమే చేస్తే పోలా అని రష్యా అనుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి కారణం కావచ్చునంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచాన్ని రెండు అగ్రదేశాలు పంచుకున్నాయి. సోవియట్ యూనియన్తో కొన్ని దేశాలు అంటకాగితే అమెరికాతో మరికొన్ని దేశాలు జట్టుకట్టాయి. అంతరిక్ష ప్రయోగాల నుంచి యుద్ధాల వరకు సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య కోళ్లువారే నడిచింది.
ప్రతి విషయంలోనూ రెండు దేశాలు పోటీలు పడ్డాయి. అయితే సోవియట్ యూనియన్ పతనానంతరంతోనే కోల్డ్ వార్ ముగిసింది. సోవియట్ మాయమై రష్యా మిగిలింది. అయినా రష్యా ఆర్థికంగానూ రక్షణ రంగ పరంగానూ బలంగానే ఉంది. అగ్రరాజ్యం అమెరికాకు ధీటుగానే నిలబడి ఉంది. అందుకే ట్రంప్ బెదిరింపులను రష్యా అసలు పట్టించుకోవడమే లేదు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత కూడా ఆయుధాల పరంగా రష్యా అగ్రస్థానంలోనే ఉంది. అమెరికా కన్నా శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉండడమే కాదు, అమెరికా కన్నా ఎక్కువ సాయుధ సంపత్తితో బాహుబలిగానే ఉంది. రష్యా కన్నా అమెరికా ఎక్కడైనా బలంగా ఉందంటే అది ఆర్థిక రంగంలోనే. అయితే అందులోనూ రష్యా ఏమీ బలహీనంగా లేదు. ఏడాదిగా చూసుకుంటే అమెరికన్ డాలర్ కన్నా రష్యన్ రూబుల్ విలువే బలంగా ఉంది కూడా. ట్రంప్ 2 సబ్మెరైన్లను పంపారు. మరి రష్యా దగ్గర సబ్మెరైన్లు లేవా? ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. అమెరికాకి ముచ్చెమటలు పట్టించడానికి అవసరమైనన్ని బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్లు ఉన్నాయి రష్యా దగ్గర. ప్రపంచంలోనే అత్యంత వేగంగా దాడి చేసి రాగల ఫాస్టెస్ట్ సబ్మెరైన్ రష్యా అమ్ముల పొదిలో ఉంది. రష్యన్ ఫ్లీట్స్ చాలా పెద్దవి. 64 యుద్ధ వాహక నౌకలతో కూడిన ఫ్లీట్స్ రష్యా దగ్గర ఉన్నాయి. ఇవి శత్రు సేనలకు చుక్కలు చూపించేస్తాయి. ఇక అమెరికా దగ్గర కూడా అత్యాధునిక జలాంతర్గాములు ఉన్నాయి. అమెరికా నావికాదళం వద్ద 3 రకాలైన సబ్మెరైన్లు ఉన్నాయి. వర్జీనియా క్లాస్, సీ వుల్ఫ్ క్లాస్, లాస్ ఏంజల్స్ క్లాస్ పేరుతో ఈ 3 సబ్మెరైన్లను పిలుస్తారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రకమైన ప్రత్యేకత కలిగి ఉంటాయి. శత్రుసేనల దాడులను అడ్డుకుంటూ దూసుకుపోగల సామర్థ్యం వీటి సొంతం. ఎవరి దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి, ఎవరి ఆయుధాలు ఎక్కువ శక్తివంతమైనవి అన్నది పాయింటే కాదు. 2 దేశాల మధ్య యుద్ధమంటూ మొదలైతే ఇద్దరి దగ్గర ఉన్న ఆయుధాలతో ప్రపంచం ప్రళయంలో కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. ఒకవేళ నిజంగానే అమెరికా రష్యాల మధ్య ప్రత్యక్ష వార్ వస్తే ఇంకేముంది, దాదాపు 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంతే. ఎందుకంటే అటు రష్యా అనుకూలంగా ఖచ్చితంగా చైనా వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ కనుక వస్తే డైరెక్ట్ వార్, సో అమెరికా యూరప్ ఒక్కవైపు, రష్యా చైనా ఒక్కోవైపు, అందువల్ల ప్రపంచమే మిలిటరీ శిబిరాలుగా మోహరించబడతాయి. అందువల్ల ఆ సిచ్యువేషన్ రష్యా కోరుకోదు, ఆ సిచ్యువేషన్ అమెరికా కోరుకోదు, యూరప్ అసలే కోరుకోదు. ఎందుకంటే దానికి సర్వనాశనం అయ్యేది యూరపే. ఎందుకంటే అమెరికాకి ఏం కాదు, అమెరికా చాలా దూరాన్ని ఉన్నది, అమెరికాకి నష్టమేం జరగదు. సో అందువల్ల ఎనీ వార్, డైరెక్ట్ వార్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా ఆర్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్ యూరప్. యూరప్ దానికి అత్యధికంగా నష్టమైంది, ఎందుకంటే అది యూరోపియన్ గడ్డ పైన జరుగుతున్న యుద్ధం. ట్రంప్కు ప్రతి ఒక్కరిని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసి తాను అనుకున్నది సాధించుకోవడం అలవాటుగా మారింది. ఈ తెంపరితనంతోనే అన్ని దేశాలను సుంకాలతో బెదిరిస్తున్నారు. రష్యాతో వ్యాపార సంబంధాలు తెంచేసుకోవాలని భారత్ పైన ఒత్తిడి తెస్తున్నారు. అవి వర్కౌట్ కాకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారాయన. చిన్న చిన్న దేశాలను బెదిరిస్తే తన పంతాన్ని నెగ్గించుకోవచ్చు, కానీ రష్యా వంటి శక్తివంతమైన అగ్రదేశాన్ని కూడా బెదిరించాలనుకుంటే ఎలాగా? రష్యా ఎవరికీ లొంగదు. స్వతంత్రంగా ఉంటూ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే దేశం రష్యా. అటువంటి దేశాన్ని కూడా ట్రంప్ భయపెట్టాలనుకోవడం విఫల వ్యూహమే అంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ ఇప్పటికైనా అర్థం కావాలి, ఏదో చిన్న చిన్న దేశాలను బెదిరించినట్టు రష్యాను బెదిరిస్తే పని కాదు. రష్యా ఇస్ ఎ బిగ్ ఎకానమీ, రష్యా ఇస్ ఎ బిగ్ పవర్. ఓకే, కోల్డ్ వార్ తర్వాత సోవియట్ యూనియన్కు ఉన్నంత బలం లేకపోవచ్చు. ట్రంప్ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్. ఆయనకి ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు న్యూక్లియర్ సబ్మెరైన్స్ పంపుతున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన గ్యాంబుల్ ఆడుతున్నాడు ట్రంప్. ఎందుకంటే ఏ చిన్న అనుమానం వచ్చినా అది ప్రమాదకరమైన టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ న్యూక్లియర్ ఫోర్సెస్ను మోహరించకూడదు. ఎందుకంటే అదొక చిన్న అనుమానం వచ్చినప్పుడు, మీరు నా పక్కన బాటిల్ పెట్టారు, నాకు అనుకోకుండా ఎదురుగా ఉన్న అతని పైన కోపం వచ్చింది, మ్యాక్సిమం అయితే నేనేమో ఇది విసురుతాను, ఆయన పక్క జరిగితే దెబ్బలు తక్కువ. న్యూక్లియర్ వెపన్స్ అట్లా కాదే. ఈవెన్ చిన్న డౌట్తో ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసిన, అంటే ఒక అనుమానం వచ్చింది నాపై దాడి చేస్తాడేమో అనుకుంటే ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటారు, ముందస్తు దాడులు చేస్తారు. రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అని యునైటెడ్ నేషన్స్ చార్టర్ అనుమతిస్తుంది. అదే జరిగితే ఎంత ప్రమాదకరం. అందువల్ల ట్రంప్ హాకిష్ ధోరణి చాలా చాలా తీవ్రమైన, ప్రపంచానికి తీవ్ర ప్రమాదాలు తెచ్చిపెడుతోంది. ట్రంప్కి హడావుడి ఎక్కువ, యాక్షన్ తక్కువ అంటారు మేధావులు. ట్రంప్కి పూర్తి భిన్నంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా కూల్ వారియర్. రష్యా గూఢచార సంస్థ కేజీబీకే బాస్గా పనిచేసిన పుతిన్ చిరునవ్వు చెదరకుండానే శత్రువుకు చుక్కలు చూపిస్తారన్న పేరు ఉంది. ట్రంప్ ఇంతలా రష్యాపై విరుచుకుపడుతోన్నా పుతిన్ ఇంతవరకు కనీసం స్పందించలేదు.
ట్రంప్ ఏదో మాట్లాడుతూ ఉంటారులే, మనమెందుకు మాట్లాడడం అన్నట్లే పుతిన్ తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే ఏ కారణంతో అయినా రష్యా అమెరికాల మధ్య అగ్గి రాజుకుంటే మాత్రం అది ప్రపంచానికి ఏమాత్రం మంచిది కాదు. యుద్ధం ఎవరికీ మంచిది కాదు. యుద్ధాల్లో విజేతలంటూ ఉండరు. యుద్ధ క్రీడను ఆడిన ఇద్దరూ పరాజితులుగానే మిగులుతారు. నెత్తుటి గాయాలతో, శవాల దిబ్బలతో ప్రపంచమే మరుభూమిగా మారుతుంది.